హలో ఎవరివన్, వీళ్ళందరూ అయితే ఒకటే కాలేజు ఒకటే టీము. ఏమైందంటే ఇట్లా డివైడ్ అయ్యి ఆడడం కారణం సెలక్షన్ జరిగినాయి వీళ్ళ కాలేజీలో. ఒకరు సెలెక్ట్ అయ్యారు, ఒకరు సెలెక్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళు సపరేట్గా 2 టీముల కింద మ్యాచ్ ఆడుతున్నారు ఇవాళ మధ్యాహ్నం. స్కోర్ అయితే ఫస్ట్ 2 ఓవర్లు చూడండి ఎట్లా కొట్టారు, తర్వాత చూడండి అందరూ బ్యాటింగ్ ఎట్లా అవుతారో, వికెట్లు ఎట్లా వేస్తారో వెంటనే. వీళ్ళు 7 ఓవర్ల మ్యాచ్ ఆడి స్కోర్ ఎంత కొట్టారంటే 11 కొట్టారు వీళ్ళు. వీళ్ళైతే ఇప్పుడు 12 కొట్టాలి చేసింగ్ వాళ్ళు. వీళ్ళు చూడండి ఫస్ట్ ఓవర్ అయితే వరుసగా డాట్లు, ఓవర్ వేస్తే ఓవరు మేడిను, బాల్కి బ్యాట్కి సంబంధం లేకుండా ఆడుతున్నారు. 2వ ఓవర్ వచ్చారు డాట్, సింగిల్తో స్టార్ట్ అయింది వాళ్ళది. చూడండి డాట్లు ఎట్లా పెడుతున్నారు. వాళ్ళ 12 కొట్టాలకి నానా కష్టాలు పడుతున్నారు, సింగిల్ ఆడలేక బౌండరీలు కొట్టలేక డాట్లు పెడుతూ. వీడైతే రైట్ హ్యాండ్ రాదు, లెఫ్ట్ హ్యాండ్ రివర్స్ షిఫ్ట్ 2D కొట్టాడు, డాట్ మళ్ళీ డాట్. వరుసగా 2 డాట్లు పెట్టాక లెఫ్ట్ హ్యాండ్ ఆడుతా అన్నాడు, ఈ బాల్ డాట్ మళ్ళీ 2D కొట్టాడు. ఈ బాల్ 2Dతో మ్యాచ్ అయితే అయిపోయింది, వాళ్ళది విన్ అయ్యారు. ఆ 12 6 ఓవర్లు కొట్టారు. లాస్ట్లో ఇది విన్నింగ్ డైలాగ్ వినండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడలు